అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తాను బాధ్యత వహించినటువంటి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపైన ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే మరి ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం జరిగిందో ఒక్కొక్క హామీని కూడా నెరవేర్చే దిశగా మరి పూర్తిగా నిమగ్నమై ఉన్నారనేది నిన్న ఒక్క రోజుతోనే మనకు బాగా అర్థమైంది. ఒకే రోజులో ఏకంగా 6 అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. అయితే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, ఏమేమి చేశారో ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఏకంగా 6 అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే రిటైనింగ్ వాల్ సెరమనీ, అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ సెరమనీ, హై లెవెల్ కెనాల్ ఓపెనింగ్, లైబ్రరీ ఓపెనింగ్ సెరమనీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సెరమనీ, సీనియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగ్, అదేవిధంగా టెంపుల్ విజిట్. సో వాటి గురించి ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా వచ్చేసి కృష్ణా నది రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడుకుందామండి. అంటే తాడేపల్లి పరిధిలో మరి కృష్ణానదికి ఎప్పుడు వరదలు వచ్చినా సరే మంగళగిరిలో ఉన్నటువంటి సుందరయ్య నగర్, అదేవిధంగా మహానాడు కాలనీ లాంటి కొన్ని ప్రాంతాలు ఎప్పుడు కూడా ఆ వరదకి ఎక్కువగా గురయ్యి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవారండి. సో ఇక మీదట అటువంటి వరదలు వచ్చినా సరే, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఏకంగా 15 లక్షల క్యూసెక్ల వాటర్ సామర్థ్యాన్ని కలిగినటువంటి రిటైనింగ్ వాల్ని నిర్మించేందుకు శంకుస్థాపన పనులను కూడా మరి నారా లోకేష్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్, ఒక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. సో ఈ కమ్యూనిటీ హాల్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. అదే నియోజకవర్గంలో మరి ఒక కొత్త ప్రాజెక్టుకి సంబంధించి కెనాల్ ఓపెనింగ్ కూడా మరి నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూశారు కదండి. సో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మరి ఇంకొకసారి ఇక్కడ మనం దృశ్యం చూస్తే కనుక మనకు బాగా అర్థమవుతుంది. సో ఈ కెనాల్ ఓపెనింగ్లో నారా లోకేష్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూశారు కదండి కెనాల్స్ నుంచి వాటర్ ఎలా ప్రారంభమవుతుందో. సో ఈ విధంగా కూడా ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ గారు పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక నారా లోకేష్ గారు గ్రామీణ గ్రంథాలయాన్ని కూడా ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఇక్కడ పెనుమూలి అనే ఒక గ్రామంలో గ్రామీణ గ్రంథాలయాన్ని కూడా మరి నారా లోకేష్ గారు ఓపెనింగ్ చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే సో నారా లోకేష్ గారు ఓపెనింగ్ చేయడమే కదండి, సో మొత్తం అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఎటువంటి బుక్స్ సో మరి వాళ్ళకి అందుబాటులో పెడుతున్నారు, సో పిల్లలకి ఎటువంటి బుక్స్ ఉంటే బాగుంటుంది, సో వాళ్ళ నైతిక విలువలు తెలియాలంటే ఎటువంటి పుస్తక పఠనం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నారా లోకేష్ గారు అయితే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మరి నారా లోకేష్ గారు మరొక మంచి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అన్నా క్యాంటీన్లో కూడా మరి నారా లోకేష్ గారు ప్రత్యక్షమయ్యి ఆ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేయించి సో స్వయంగా తానే మరి ఇక్కడ చూస్తే కనుక తన నియోజకవర్గ ప్రజలకు తన చేతితోటే సో ఆ అన్నా క్యాంటీన్ యొక్క ప్రారంభించిన తర్వాత వాళ్ళకి అన్నాన్ని అయితే పెట్టడం జరుగుతుంది. సో అంటే ఈ అన్నా క్యాంటీన్ల వల్ల అంటే కొంతమంది అన్నం ఏంటంటే ఎందుకు ఏం యూజ్ అని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. యూజ్ ఏంటి అని తెలియాలి అంటే ఒక్కసారి ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అక్కడ ఒకసారి వెళ్ళి చూస్తే చాలు. ఎంతమంది అంటే ఆకలితో అలమటించే వాళ్ళకి కేవలం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఈ విధంగా కేవలం 15 రూపాయలకే 3 పూట్ల కడుపు నిండి ఒక బృహత్తరమైన చాలా మంచి కార్యక్రమం అన్నా క్యాంటీన్. సో అన్నా క్యాంటీన్ కూడా మరి నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది. సో అదేవిధంగా మరి సీనియర్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఓపెనింగ్ కూడా చేశారండి. అక్కడ కూడా ఒకసారి చూద్దాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమైనటువంటి మరి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అంటే చూడండి, తాతగారి అంశ, తాతకు తగ్గట్టుగానే ఆయన కూడా ప్రజల వెంట ఉంటూ ఎప్పట్లాగే అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మరి పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారో ఇప్పుడు కూడా మరి నారా లోకేష్ గారు ఇచ్చిన మాటను మరి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి తాను బాధ్యత వహించిన మరి మంగళగిరి నియోజకవర్గమే కాదు, సో తాను మంత్రిగా నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క శాఖకు కూడా న్యాయం జరిగేలాగా, రాష్ట్ర ప్రజలు ఎలాగైనా సరే లాభం పొందేలాగా కూటమి ప్రభుత్వం అంటే కేవలం ఏదో వచ్చింది చేసింది అన్నట్టుగా కాకుండా చరిత్రలో నిలిచిపోయేలాగా పరిపాలన అందిస్తున్నారు. అందులో మరి నారా లోకేష్ గారి పాత్ర ఎంతైనా సరే ఉంది. సో ఈ విధంగా నారా లోకేష్ గారు మరి ఒకే రోజులో ఇన్ని కార్యక్రమాల్లో అయితే పాల్గొనడం జరిగింది. సో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నారా లోకేష్ గారు ఎంత దూరమైనా వెళ్తారు, సో ఎన్ని అయినా సరే ఎదుర్కొని ప్రజలకు మంచి చేస్తారనడానికి ఈ మంచి కార్యక్రమాలే మరి నిదర్శనం. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.